ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ప్రెషర్ కుక్కర్ తప్పనిసరైంది. వంట ఈజీగా అయిపోతుందని, సమయం ఆదా అవుతుందని చాలామంది దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే ఒకప్పుడు కేవలం పప్పు ఉడికించడానికి మాత్రమే ఉపయోగించే ఈ కుక్కర్ను ప్రస్తుతం చాలా రకాల వంటలు చేసేందుకు యూజ్ చేస్తున్నారు. అయితే కొన్ని రకాల వంటకాలను ప్రెషర్ కుక్కర్లో వండకూడదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల రుచి కోల్పోవడమే కాకుండా పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని చెబుతున్నారు. ముందుగా అన్నం. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వచ్చినా ఇప్పటికీ చాలామంది ప్రెషర్ కుక్కర్లోనే అన్నం వండుతున్నారు. ఇలా వండిన ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బియ్యంలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని, ప్రెషర్ కుక్కర్లో వండినప్పుడు ఈ స్టార్చ్ అనేది హానికరమైన రసాయనాలని విడుదల చేస్తుందట. దీంతో దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రెషర్ కుక్కర్కు బదులు సాధారణ గిన్నెలోనే అన్నం వండుకోవడం మంచిదంటున్నారు. అన్నంతో పాటు స్టార్చ్ ఎక్కువగా ఉండే పాస్తా కానీ నూడిల్స్ వంటివి కూడా ప్రెషర్ కుక్కర్లో వండకూడదని చెబుతున్నారు. బంగాళదుంపలు. సాధారణంగా ఆలుగడ్డల్ని చాలామంది ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తారు, తొందరగా అయిపోతుందని. అయితే అది మంచిది కాదంటున్నారు నిపుణులు. అధిక ఉష్ణోగ్రత వల్ల బంగాళదుంపల్ని ఉడికించడం వల్ల అందులోని పోషక విలువలు తగ్గిపోతాయట. అలాగే ఇందులో ఉండే సహజ చక్కెరలు వేడెక్కి ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొన్ని కూరల్లో గ్రేవీ కోసం పాలు, పెరుగు వేసి చాలామంది వండుతూ ఉంటారు. అయితే ఇలాంటి వంటకాల్ని కూడా ప్రెషర్ కుక్కర్లో వండొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కుక్కర్లోని అధిక వేడి కానీ ఒత్తిడికి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉందని వివరిస్తున్నారు. అంతేకాదు కూర రుచి కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇలా వండినవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బచ్చలి కూరను ప్రెషర్ కుక్కర్లో ఉడికించడం వల్ల ఇందులో ఉన్న ఆక్సలేట్ పదార్థాలు అధికంగా చురుకుగా మారిపోతాయని, ఇక ఇవి శరీరంలో గనుక చేరితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయల్ని తక్కువ మంటపై ఎక్కువ నీటిలో వండితే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. తొందరగా ఉడకని పప్పులు కానీ మటన్ వంటి పదార్థాల కోసం ప్రెషర్ కుక్కర్ని వాడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఆకుకూరలు, క్యాలీఫ్లవర్, వంకాయ, బ్రోకలీ వంటివి త్వరగా ఉడికే వాటికి ప్రెషర్ కుక్కర్ని వాడతారని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనివల్ల ప్రెషర్ కుక్కర్లో ఉత్పత్తి అయ్యే అధిక వేడి కారణంగా ఆయా ఆకుకూరలు, కాయగూరల్లోని పోషకాలు నశిస్తాయట. అలాగే అవి వాటి సాధారణ రంగు, రుచిని కూడా కోల్పోతాయి. అలాగే బేకింగ్ కోసం ఓవెన్ లేని వారు కుకీస్, కేక్స్ వంటి బేకింగ్ ఉత్పత్తులు తయారు చేయడానికి ప్రెషర్ కుక్కర్ని వినియోగిస్తారు. దీనివల్ల అవి అంత మృదువుగా రాకపోగా వాటి రుచి, టెక్స్చర్ మొత్తం కూడా దెబ్బతింటాయి.